హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే పాలకూర టమాటో కర్రీ అయితే చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర టమాటో కర్రీ. కాకపోతే రెండు కలిపి అయితే వండుకోవద్దని అంటూ ఉంటారు. మా చిన్నప్పటి నుండి అంటున్నారు. మాకు కూడా భయమే. మేము ఇయర్లీ వన్స్ మాత్రమే పాలకూర టమాటో కర్రీ చేసుకుంటాము. అది కూడా వింటర్ సీజన్లో ఇలా కలిపి చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజైతే చాలా ఈజీగా పాలకూర టమాటా కర్రీ ఎలా చేశానో మీరు మొత్తం చూసేయండి. ముందుగా నేను 3 కట్టల పాలకూరని తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని 1కి 4 సార్లు సాల్ట్ వాటర్లో కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే పాలకూర టమాటో కర్రీకి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎండు కారం కూడా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఇలా కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకుంటే మంచి ఇంకా తింటేనే తెలుస్తుంది, అంత బాగుంటుంది. ఒక 9 వరకు నేను వెల్లుల్లి అయితే తీసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకొని పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్ అలాగే కొంచెం పసుపు అయితే వేసి మంచి పోపును కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి వెల్లుల్లి స్మెల్ అయితే ఎంత మంచి వస్తుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసేసుకుందాం. ఇలాగే ఉంచేసుకోవాలి, కలుపుకోకుండా. పాలకూర మొత్తం వేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్లేమ్ అనేది తగ్గించుకొని వదిలేయాలి. ఇప్పుడు చూడండి, పాలకూర అంతా మగ్గిపోయి వాటర్ అంతా కిందికి వచ్చేసినాయి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు కూడా మూత పెట్టి పెట్టుకోవాలి. పాలకూర టమాటా కర్రీ అయితే ఇలా వెల్లుల్లితో చేసుకొని ట్రై చేయండి. చాలా మంచి స్మెల్ తోటి కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే మంచిగా ఇలా పాలకూర అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకుందాం. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే ఫ్లేమ్ అనేది తగ్గించుకొనే ఈ పాలకూరను వండుకోవాలి. చూడండి, టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది పాలకూర టమాటా కర్రీ. ఇంకా వాటర్ కూడా చూడండి, ఇంకా మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి అయితే ఎండు కారం వేసుకోవాలి. మనకి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు పాలకూర టమాటో కర్రీ. ఎలా చేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు అయితే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో పాలకూర టమాటో కర్రీ. ఇంకా ఇలాగే ఉంచుకోవాలి, మరీ దగ్గరికి అయితే ఏం బాగుండదు. ఇలా ఉంటేనే మంచిగా అన్నంలో కలుపుకొని మంచిగా తినాలనిపిస్తుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2-3 సెకండ్లు మాత్రం మూత పెట్టి పెట్టుకోవాలి. చూడండి, కర్రీ ఇలా ఉంటే మంచిగా కలుపుకుంటాం. మరీ వాటర్ కాకుండా ఇలాగుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పాలకూర టమాటా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లితో చేశాను, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పాలకూర టమాటాను ఎంతమంది ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.